సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇదేనా దేవుని యొక్క వాక్య ధ్యానము. కన్నీళ్లు విడవకుండా నా కన్నులను తప్పించి ఉన్నావు. 116వ కీర్తన 8వ వచనము. మానవునికి కన్నీళ్లు ఎందుకు వస్తాయి అంటే తన యొక్క హృదయంలో గూడు కట్టుకున్నటువంటి వేదన భరితమైనటువంటి స్థితిని బట్టి, తన యొక్క వేదన భరితమైనటువంటి మనస్సును ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి స్థితి, తన యొక్క హృదయము గాయపడినటువంటి స్థితిలో ఉన్నప్పుడు మానవుని యొక్క కంటి నుంచి కన్నీరు కారుస్తూ ఉంటాడు. దావీదు భక్తుని గనక గమనించినప్పుడు బత్షెబతో తను చేసినటువంటి పాపము ప్రభువుకి తెలిసిందే అనేటువంటి విషయాన్ని తెలిసినటువంటి దావీదు తన యొక్క పాపాన్ని తీసివేసుకోవడానికి దేవుని సన్నిధిలో గోజాడినట్లుగా, తన యొక్క పరుపును తేల చేసుకున్నట్లుగా, తన కన్నులు గుంటలు పడేట్లుగా ఏడ్చినట్లుగా మనం వాక్యాన్ని చూస్తున్నాం. అలాగే హిజ్కియా భక్తుని గనక గమనించినప్పుడు తన యొక్క మరణము సమీపమైంది అనేటువంటి ఆ యొక్క స్థితిని తట్టుకోలేక ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చుచూ ప్రార్థన చేసి తన యొక్క మరణాన్ని తప్పించుకున్నట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి కన్నీరు అనేది వేదన భరితమైనటువంటి తట్టుకోలేనటువంటి స్థితిలో వారు కన్నీరు కార్చడం అనేది మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ భక్తుడు చెప్తున్నటువంటి మాట ఇహలోక సంబంధమైనటువంటి కన్నీరు గురించి కాదు. ఒకవేళ ఇహలోక సంబంధమైనటువంటి కన్నీరు అయితే కొద్దిసేపు బాధపడతాము, కన్నీరు కార్చాము, ఆ తర్వాత సమాధానం అనేది మనకి లభిస్తూనే ఉంది. అయితే ఇక్కడ శాశ్వతమైనటువంటి కన్నీరును గురించి ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. కన్నీళ్లు విడవకుండా నా కన్నులను తప్పించి ఉన్నావు. ఈ శాశ్వతమైనటువంటి కన్నీరు ఏంటి అని కనుక ఆలోచన చేస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం ప్రభువుని గురించి కొన్ని మాటలను మనం ఇక్కడ చూడొచ్చు. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి అని అంటాడు. 44వ వచనంలో మీరు అనుకున్నన్ని గడువులో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధంగా ఉండుడి అని అంటాడు. అనగా ప్రభువు ఎప్పుడు ఈ లోకానికి వచ్చినా మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలి అని అంటాడు. దేనికి సిద్ధంగా ఉండాలి అని ఆలోచన చేసినట్లయితే మానవుని దేవుడు తన పోలికలో తన స్వరూపమందు సృజించుకున్నాడు. కానీ మానవుడు తన యొక్క సొంత ఆలోచనల చేత అనేక తంత్రాలను వాడు కల్పించుకొని దేవుడి నుంచి దూరం అయిపోయి దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని వదిలివేసుకొని తన ఇష్టమైనటువంటి ఇహలోక సంబంధమైన పాప సంబంధమైనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నాడు. అయితే తిరిగి మానవుని పరిశుద్ధపరచడానికి యేసుక్రీస్తు లోకానికి నరవతారిగా వచ్చి తన యొక్క రక్తాన్ని చిందించి ఎవరైతే ఆ రక్తమునందు విశ్వాసం ఉంచుతారో వారందరినీ కూడా మళ్ళీ పరిశుద్ధపరచడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అయితే చాలామంది ప్రభు నా కొరకు రక్తాన్ని చిందించాడు కాబట్టి నా ప్రతి పాపాన్ని కూడా ఆయన రక్తంలో కడుక్కొని నేను మళ్ళీ పరిశుద్ధునిగా మార్చబడాలి అనేటువంటి ఆలోచన కలిగి మీరు జీవించండి అని ప్రభు సెలవిస్తున్నాడు. అయితే ఇక్కడ అంటున్నటువంటి మాట ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండడి అని అంటాడు. ఇక్కడ మెలకువ అనేటువంటి మాటకు మనము పరిశుద్ధత లేదంటే ప్రార్థనా జీవితము లేదంటే విశ్వాసము అనేటువంటి పదాలను మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రభు ఎప్పుడు వచ్చినా సరే ఆయనతో ఎత్తబడినట్లుగా మన జీవితాలను విశ్వాసము కలిగినటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించాలి అని ప్రభు సెలవిస్తున్నారు. ఒకవేళ అలా జీవించకపోతే ఏమవుతుంది అని కనుక ఆలోచన చేసినట్లయితే ఆ కింద వచనాల్లో అంటాడు, ఒక ఉపమానము చెబుతూ దుష్టుడైన ఒక దాసుడు తన యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని తన తోటి దాసులను కొట్ట మొదలుపెట్టి తాగుబోతులతో తినుచు తాగుచుండెను. అయితే ఆ దాసుడు కనిపెట్టనటువంటి దినంలో వాడు అనుకోనటువంటి గడియలో వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. కాబట్టి ఈ దుష్టుడైనటువంటి వాడు ఏ విధంగా అయితే తన యజమానుడు వచ్చినప్పుడు నేను పరిశుద్ధమైనటువంటి స్థితిలో ఉండాలి అనేటువంటి ఆలోచన లేకుండా ఆ తాగుబోతులతో తినుచు తాగుచూ ఉన్నాడో వానికి అక్కడ ఏడుపును పండ్లు కొరిగేటువంటి స్థలంలో అతను నేను పడవేసినట్లుగానే ప్రభు రాకడ కొరకు ఎవరైతే సిద్ధపడకుండా ఉంటారో ఈ లోకంలో తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ తాగుబోతులతో తినుచు తాగుచూ ఈ లోక సంబంధమైనటువంటి విషయాల మీద తన యొక్క దృష్టిని పెట్టుకుంటారో పరిశుద్ధమైనటువంటి జీవితం లేకుండా వారందరికీ కూడా శాశ్వతమైనటువంటి ఏడ్పును పండ్లు కొరుకుతాయి ఉంటాయి అని అంటాడు. అయితే అటువంటి స్థితి నుంచి నన్ను తప్పించావు ప్రభువా అని ఇక్కడ భక్తుడు తన యొక్క సంతోషాన్ని వెళ్ళబరుస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. అందుకనే ప్రకటన గ్రంథంలో మనం గమనించినప్పుడు ఇక్కడ ప్రభు అంటున్నటువంటి మాట, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయ్యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు అని అంటాడు. కాబట్టి ఇక దుఃఖమైనను ఏడుపైనను బాధైనను ఉండకుండా మన యొక్క
కన్నుల నుంచి వచ్చేటువంటి ప్రతి బాష్ప బిందువును కూడా తుడిచివేయబడాలి అనంటే ఈ లోకంలో మనం జీవించి ఉండగానే ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. నా కన్నుల నుంచి కన్నీరు రాకుండా నన్ను తప్పించావని మనం కూడా చెప్పగలగాలి అనంటే ప్రభు కొరకు మనము మెలకు కలిగి సిద్ధపాటు కలిగినటువంటి వారుగా ఉందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. మా జీవితంలో ఇహలోక జీవితమైన లేదంటే మరణము తర్వాత జీవితమైన మా కన్నుల నుంచి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడాలంటే మిమ్మల్ని ఎరిగినటువంటి జీవితం జీవించినట్లుగా సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.